పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? అది నేను ఇప్పుడు మీకు చెప్పలేను. పవన్ కళ్యాణ్ గురించి నేను చెప్పలేను. ఎందుకని? డిప్యూటీ సీఎం కదా మన రాష్ట్రంలో. ఇంక నేను చెప్పలేను. ఆయన ఇండివిజువాలిటీ లేదు. ఎంతవరకు చంద్రబాబు మన లోకేష్ వీళ్ళ మీద ఆధారపడేవాడే తప్ప ఎందుకని అలా ఆధారపడ్డారు? సింగిల్గా ఎందుకు పోటీ చేయడం? లేదు, ఆయనకి ధైర్యం లేకపోవటం కాదు, వాస్తవానికి ఆయనకి అంత నాలెడ్జ్ లేదు. ఓకే ఓకే. పవన్ కళ్యాణ్ ఆయన డిప్యూటీ సీఎం డెవలప్మెంట్ ఏం కనిపించలేదు ఆయన్ని. లేదు, మాకైతే మాత్రం డిప్యూటీ సీఎం ద్వారా అసలు ఏమీ కనపడలే. ఆయనకి ఇచ్చిన శాఖలకి పోనీ ఏమీ లేదు బై. ఒక్క పవన్ కళ్యాణ్కి మాత్రం ఏమీ లేదు. ఒకవేళ సింగిల్ గా పోటీ చేస్తే ఆయనకి ఏమైనా అవకాశం ఉందా? వచ్చే అవకాశం గ్యారంటీ లేదు. గ్యారంటీ లేదు. మరి అక్కడ కూడా ఈసారి పోటీ చేస్తా అంటున్నారు తెలంగాణలో. ఏంది చేసేది? ఇంతకు ముందు 3 సార్లు చేస్తే ఒక సీటు కూడా గెలవలేదుగా. ఇంతకు మన ఏపీలో పవన్ కళ్యాణ్ ఇంతకు ముందు సింగిల్గా చేస్తే ఎక్కడ గెలిచాడు? 6 సీటు ఆడే గెలవలేదుగా. మరి ఈసారి అక్కడ కూడా చేస్తా అంటున్నారు. అక్కడ ఏమైనా ప్రభావం ఉంటుందా? ఏమీ ఉండదు బ్రదర్, ఏమీ ప్రభావం ఏమీ ఉండదు. ఇక్కడ ఈసారి సింగిల్ గా చేస్తే మెజారిటీ ఏమైనా పెరిగే ఏమీ లేదు. జీరో. ఓవరాల్ గా ఆయన మీద ఒక్క మాటలో మీ అభిప్రాయం అంటే? పవన్ కళ్యాణ్ మంచి నటుడు, అభిప్రాయాలు మంచియే. పొలిటికల్గా నాలెడ్జ్ లేదు. లేదండి, రాజకీయంగా మెరుగుపడే ఆడికి రాజకీయంగా అసలు నాలెడ్జే లేదు.